ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి వారులారా, ప్రభువు నామములో దైవ సన్నిధి సేవా పరిచర్ల తరపున మరి టీవీ వాక్యాన్ని శ్రద్ధగా మీరు చూస్తూ వింటూ మరి మన కార్యక్రమాన్ని జయకరంగా చేస్తున్న మీ అందరికీ కూడా ప్రభు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వాక్యం శ్రద్ధగా వినాలని మీకు మరొకసారి ఈరోజు ఇచ్చే వర్తమానాన్ని శ్రద్ధగా వినాలి. మీరు ఎలా వినాలమ్మా? శ్రద్ధగా వినాలి, మత్తుగా వినాలి. ఎలా వినాలి? మత్తుగా కాదు కదా. కొంతమంది మత్తుగా వింటారు. వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారమ్మా? ఏదైనా అడిగితే ఒక్కటి కూడా చెప్పలేరు. కారణం ఏంటంటే వాళ్ళలో ఆ మత్తు కావించిన ఒక డెవిల్ ఉంది. లేదా మీ శరీరమే మీకు శత్రువు అనుకోండి. ఎలాగైనా కానీ వాక్యం విననివ్వకుండా చేసేటువంటి ఆటంకాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. చాలా ఆటంకాలుగా వాక్యము విననివ్వకుండా చాలా నష్టపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం వినేటువంటి వర్తమానం ఏంటంటే ఉపవాసం గురించి మనం వినాలి. ఇక్కడికి మీరందరూ ఉపవాసంతో వచ్చారని నేను నమ్ముతున్నాను. ఉపవాసం ఉండి మీరు కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా దేవుని దగ్గరికి వస్తున్నారు. వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తారో ఆలకించి జవాబిస్తారండి. ఆ జవాబు కోసం మీరు చూస్తున్నారు, మనం అందరం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు అని రాయబడింది. ఎలా చెప్పండి? మళ్ళీ చదువుదాం. రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఉండునట్లు చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. అదండి, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా గోడ కట్టినట్టు ఉన్నాయంటండి. మీ పాపములు ఆయన ముఖమును మీకు కనపడనివ్వకుండా మరుగుపరిచింది. ఏంట ఈ పాపాలు? కనుక ఆయన ఆలకించకున్నాడు. ఉపవాసం ఉండి వచ్చినా కానీ, కన్నీళ్లు విడిచినా కానీ, చాలా దుఃఖించినా కానీ ప్రార్థనకి జవాబు రావట్లేదు. కారణం ఏంటంటే ఇదే. ఉపవాసం ఉన్నారు అమ్మా, చాలా భయపడుతున్నారు, గడగడ వణుకుతున్నారు. అయ్యో దేవుని ఆలయం అని మీరు శ్రద్ధాభక్తులతో వచ్చారు, కానీ మీరు చేసిన ప్రార్థన ఈ పైకప్పు దాటలేదు, ఈ కప్పు దాటి పైకి వెళ్తలేదు. కారణం ఏంటంటే ఇప్పుడు మనం చదివిందే ఏంటంటే మీ దోషములు మీ పాపములు ఒప్పుకోవాలన్నమాట. కంటి ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ, తలంపుల ద్వారా కానీ దోషములు పాపములు సులువుగా చిక్కులు పెట్టే చిన్న చిన్న పాపాలు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. మొత్తం మీద దోషములు ఏమన్నా ఉంటే గనక, పాపములు ఇంకా ఈ శరీరములో దాక్కుని ఉంటే గనక దేవుడి దగ్గరికి మన ప్రార్థన వెళ్ళదని ఖచ్చితంగా ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన ముఖాన్ని మనకి మరుగు చేసేసి మన దోషాలు ఆయనకి మనకి అడ్డుగోడగా ఇదంతా ఇటుకలతో పూడ్చామనుకోండి, మీకు మాకు మధ్యలో ఏమవుద్ది? గోడ వస్తుంది. ఈ దోషాలన్నీ గోడ కట్టినట్టు రోజు ఒక వరుసో 2 వరుసలో అలాగా దోషముల చేత కట్టబడుతున్నాయి, గోడ కట్టబడుతుంది. అప్పుడు ఆయన మనకు కనిపించరు కదండి. గోడకు అయిపోయిందానికి పూర్తిగాను సిలువు కనపడద్దా? నేను కనిపిస్తానా? ఈ మైకు కనపడుతుందా? అలాగ దేవుడు కనపడకుండా ఇలా చూడాలి. అలాగ దేవుడు కనపడకుండా చేసి ఏంటంటే మీలో ఉంచుకున్న దోషాలు, మీలో ఉంచుకున్న పాపములు. పాపము అనలేదు, దోషము అనలేదు. ఆయన ఏకవచనం కాదండి, ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఎవరికి వాళ్ళు అనుకుంటారు నేను చాలా భక్తురాల్ని, ఎవరికి వాళ్ళు అనుకుంటారు నేను చాలా వాళ్ళ మీద బెటర్ వీళ్ళ మీద బెటర్, వాళ్ళ మీద బెటర్ వీళ్ళ మీద బెటర్ కాదు.
నీకు నువ్వుగా పరీక్షించుకోవాలంతే. వాళ్ళని వీళ్ళని పోల్చి నువ్వు చెప్పుకోకూడదు. కాబట్టి వీటి వల్ల మనం ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎంతగా కన్నీళ్లు కార్చినా, ఎంత దుఃఖించినా మన ప్రార్థనకి జవాబు రావట్లేదంటే కారణం ఏంటండి? దోషములు మీ పాపములు పరిహారము చేయబడలేదు. అవి ఆయన రక్తము చేత కడగబడలేదండి. అదే కారణమైంది. అందుకని ఏం చేయాలి? ప్రార్థన చేసి వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఉపవాసం గురించి చెప్తానన్నాను కదా, అది చెప్తాను ఇప్పుడు. ఆ ఉపవాసము చేసినా కానీ ఎందుకు జవాబు రావట్లేదో చెప్పాను. ఇప్పుడు ఉపవాసం గురించి చెప్తాను. చూడండి, యెషయా గ్రంథము 58లో 3వ వచనంలో, యెషయా గ్రంథం 58 అధ్యాయం 3వ వచనం, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు? చూశారండి చక్కగా ఎలా రాయబడిందో. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని దేవుణ్ణి అడుగుతున్నారు. అందురు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. ఉపవాసానికి జవాబు రాకపోవడానికి కారణం ఏంటి? ఉపవాసం ఉన్నారో ఇంకా కొన్ని కారణాలు ఏంటో ఇందాక చెప్పిన వాటితో ఇది కూడా మీకు జ్ఞాపకం చేశాను. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, వాక్యమై ఉన్న యేసు ప్రభువా, వాక్యమై ఉన్నావు. నీవు వాక్యము ద్వారా మాట్లాడుతున్నావు. నీకు వాక్యము అనే నామం పెట్టబడింది. దేవుని వాక్యం అంటేనే యేసు అంటేనే రక్షకుడు. ప్రభువా, నీ మాటలు మేము ఇప్పుడు చదువుకున్నాం. దీన్ని మేము ధ్యానించి పఠించి మా హృదయంలో చేర్చుకునే భాగ్యం దయచేయి నాయనా. చెవులారా విని విడిచిపెట్టడం కాదు, కానీ వాక్యమును శ్రద్ధగా ఆలకించే శ్రద్ధాభక్తులతోటి నీ బిడ్డలు విని గ్రహించేవారుగా చేయండి. నా ప్రభువా, నీ బిడ్డలు వాక్యముతో ఉదక స్నానం చేయించండి. ఉపవాసం గురించి బాగుగా తెలుసుకుని ఉపవాస ప్రార్థనలో ఎలాగుండాలో, రోజంతా మీతో ఎలా సహవాసం చేయాలో, ఏమి వదిలిపెట్టాలో, ఏమి ఉంచుకోవాలో అవన్నీ కూడా నీ బిడ్డలకి ఈ మధ్యాహ్న కాలంలో నేర్పించమని, ఈ ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకొని జవాబు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులారా, ఒకటి కారణము ఏంటంటే 59:1-2 వచనాలు. రెండవ కారణం ఏంటంటే 58వ అధ్యాయంలో యెషయా గ్రంథం 58లో 3-4 వచనాలు. ఇక్కడ 2 అక్కడ 2. ఈ 4 వాక్యాలు మీరు నిజంగా మనసు పెట్టి చదివితే మనం కలహపడకుండా ఎవరితోటి ఉంటున్నామా, ఎవరితోనూ వివాదాలు లేకుండా మనం ఉంటున్నామా? ఉపవాసం ఉన్న రోజునే కాదండి, ఎప్పుడూ కూడా కలహాలు పడకుండా ఉండాలి. వివాదాలని రేపుకోకూడదు, కజ్జాలు పెట్టుకోకూడదు. కజ్జాలు పెట్టి దెయ్యాలు గుమ్మం ఎక్కుతున్నాయని ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేశారు. మొన్న మీకు చెప్పాను సార్ ఆదివారంకో. కలహం పెట్టే దెయ్యాలంటండి, కజ్జాలు దెయ్యాలంట వాటి పేర్లు. కజ్జాలు పెట్టేసేసి తప్పుకొని దూరంగా వెళ్ళిపోయి నవ్వుతీ గోవలు. వీళ్ళు కజ్జాలు పడుతుంటే, వీళ్ళు కలహాలు పడుతుంటే అవి బాగా నవ్వుకుంటాయి కావాలి. కాబట్టి దురాత్మల సమూహము, త్రోయబడిన దురాత్మల సమూహము, దేవదూతలు ఒకప్పుడు వారు దేవదూతలే త్రోయబడ్డారు. దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళు ప్లాన్ చేశారు. దేవుని సింహాసనం మీద కూర్చోవాలని అపవాది అనుకుంటే వాడితో సహకారంగా కొంతమంది, కొన్ని కోట్ల మంది లేచారు. వీళ్ళందరూ కలిసి త్రోయబడ్డారు. వాళ్ళ పని ఏంటంటే భూలోకంలో అటు ఇటు తిరుగుచు, అటు ఇటు ఊగుతూ ఆ మనుషుల్ని వాళ్ళు కేంద్రంగా చేసుకుని
మనుషుల్లో ప్రవేశించి మనుషుల్ని తప్పుదారి పట్టించి కజ్జాలు పెట్టి వివాదాలు పెట్టి తగాదాలు కల్పించి ఒకళ్ళొకళ్ళు పొడుచుకునేలా చేసి కోపాన్ని రేపి భయంకరమైన ఉగ్రత పాలు చేయడానికి దేవుని రాజ్యం చేరకుండా నరకానికి పంపించే పని వాళ్ళ పేర్లు ఏంటంటే దురాత్మలు, కజ్జాలు పెట్టే దెయ్యాలు, చిన్నపిల్లల్లో దెయ్యాలు, పెద్దవాళ్ళలో దెయ్యాలు, లోబడనివ్వకుండా చేసే దెయ్యాలు. దేవుని సేవకుడికి మాటకి కానీ దేవుని సేవకుడికి కానీ లోబడరు, అలాగే భర్తకి లోబడరు, అలాగే పిల్లలు పెద్దవాళ్ళకి లోబడరు. పిల్లలు వాళ్ళ టీచర్స్కి లోబడితే వాళ్ళు విద్యావంతులు అవుతారని లోబడనివని దురాత్మలు, కోట్ల కొలది త్రోయబడిన దురాత్మలు ఏం చేసినాయి? కోట్లాది మందిలో ఎవరు వీక్గా ఉన్నారో, ఎవరికి బలహీనత ఉందో వాళ్ళలోకి ప్రవేశించి వాళ్ళ బలహీనతలు బాగా తెలుసుకుని దానిని బట్టి అవి మనతో ఆటలాడుతున్నాయి, మనతో ఏం చేస్తున్నాయి అవి. కాబట్టి నిత్య రాజ్యములోకి మనం చేరకుండా మనల్ని నాశనం చేయడానికి వాటిని పనిగా పెట్టుకున్నాయి. ఆ దురాత్మలకి చోటు ఇవ్వటము మంచిది కాదు. ఒకవేళ లోపల ఉంటే వాటిని మీరు గెట్ అవుట్ అని యేసుక్రీస్తు వారి నామములో చెప్పే అధికారం పొందుకోవటమే ఉపవాసంలో మీకు వచ్చే లాభం. లాభం అంటే మీరు చేస్తారేమో మేలు, మీరు పొందుకునే మేళ్ళు ఏంటంటే, మీరు పొందుకునే లాభం ఏంటంటే, ఉపవాస ప్రార్థన వలన చీకటి శక్తుల్ని ఎదిరించే శక్తి దేవుడు మనకు కలగజేస్తారు. దేవుని స్తోత్రం. దైవజనరాలు దేవుని చేత ప్రేరేపించబడి అనేక దినాలు ఉపవాసంలో ఉండటానికి కారణం ఏంటంటే దైవశక్తి పెంపొందించుకోవడానికి. హల్లెలూయా. దేవుని శక్తిని పెంపొందించుకోవడానికి దైవజనరాలకి దేవుడు అవకాశాన్ని ఇచ్చారంతే, అంతకంటే ఏం కాదు. ప్రభువుతో ఎక్కువ సమయాన్ని కేటాయించుకుని లోకముతో సంబంధం లేకుండా లోకస్తులతో పూర్తిగా తగ్గించేస్తే దేవునితో సహవాసం ఎక్కువ అవుతుంది. దేవుని స్తోత్రం. అందుకనే దేవునితో పెనుగులాట. యాకోబు రాత్రంతయు దేవునితో పెనుగులాడెను అని రాయబడింది. ఆది కాండంలో ఉన్న వాక్య భాగాల్లో యాకోబు గురించి మనం చదువుతున్నప్పుడు ఎబ్బేకు రేవు దగ్గర, ఎక్కడమ్మా? ఎబ్బేకు రేవు ఎక్కడ ఉంది? అది ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు దేవునితో పెనుగులాడి గెలిచాడని రాయబడింది. దేవుని స్తోత్రం. దేవుణ్ణి మహింపరచడం వల్ల ఏంటి నీకు ప్రయోజనం? ఉపవాసాలు చేయడం వల్ల ఏంటి మీకు లాభం? చెప్తున్నా, వింటున్నారు కదా, రాసుకుంటున్నారా? దేవుని మనము ఎక్కువగా స్తుతించడం వల్ల, ప్రార్థించడం వల్ల, ఆరాధించడం వల్ల మనకేంటి మేలు అంటే మనం దేవుల్లో బలపడతాం. మన ఉపవాసము సరైన ఉపవాసంగా ప్రకటించబడుతుంది. మన ఉపవాసంలో ఆయనతో సహవాసము ఎక్కువ టైం మనకి దొరుకుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఉపవాసము మేమున్నామో నువ్వెందుకు చూడవు అని ప్రశ్న, దేవుడికి ప్రశ్న వేస్తున్నారు. మేము మా ప్రాణాలను ఆయాసపరుచుకుంటున్నా, మీవెందుకు లక్ష్య పెట్టవు అని ప్రశ్న. ఎవరిని ప్రశ్నిస్తున్నారు? నేనేనమ్మా, దేవుణ్ణి. అంటే దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారంటే ఏ స్థాయిలో ఉన్నారు వీళ్ళు? దేవుణ్ణి ప్రశ్నిస్తావా నువ్వు? ఏమా, దేవుడు అంటే మనుషుడా? మరి తెలుసు కదా. కాబట్టి ఇక్కడ రెండు ప్రశ్నలు కనిపిస్తూ ఉన్నాయి. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మేము మా ప్రాణములు ఆయాసపరుచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. అయితే మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం మానలేదు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుకుంటా ఉన్నారు. ఇలాగ చేస్తూ కలహాల పడుతూ
వివాదాలు చేసుకుంటూ అన్యాయముగా గుద్దులాడుతూ ఇలా ఉపవాసాలు మీరు చేస్తున్నారు కదా, అదే ఆన్సర్ అంటున్నాడు దేవుడు. అందుకు నేను లక్ష్య పెడతలేదు. ప్రశ్న జవాబు అక్కడే ఉంది కదా, ఇంకంతకంటే ఏంటి మరి? మనం ఏం మానుకోవాలండి? వివాదాలు మానుకోవాలి. ఉపవాసం ఉన్న రోజున ఒక్కరోజు సరిపోద్దా? మన్నాడు కజ్జం పెట్టుకోవచ్చా? ఈరోజు సోమవారం మానేసి మళ్ళీ మంగళవారం దగ్గర నుంచి పెట్టుకోవచ్చా వివాదాలు? అంటే వివాదాలు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలమ్మా? మౌనంగా ఉండాలి. దేవుడికి అప్పగించాలి. దేవుడికి అప్పగించాలమ్మా. మన సమస్యను దేవుడికి అప్పగించాలి. అవతల వాళ్ళు దుమ్మెత్తి పోసేస్తున్నారండి, చాలా దారుణంగా తిడుతున్నారండి, దానికి నోరో తాటిపట్టో కానీ అని మీరు అంటే ఆ మాటలు పడలేక మీరు ఒక మాట కూడా తగిలిచ్చేస్తారు. దాన్ని నోరో తాటిపట్టో అంటారు, లేదా పెద్దవాళ్ళు, లేదా వసపెట్టో, తాటిపట్టో వసపెట్టో వాగుతూ ఉంటుందండి. వాళ్ళ అమ్మ వస బాగా పోసి నాకు దీన్ని పంపు చేసిందండి. అంటే వాళ్ళ ఏపరాలు ఈ కోడల్ని. దీంతో నేను భయంకరమైన రోజు ఉదయం నుంచి రాత్రి వరకు పెద్ద వివాదాలు, పోరాటాలు, గొడవ, సమస్య. ఎలాగ దీనికి సాల్వేషన్ ఎలాగా అంటే మౌనంగా ఉండటమేనంట. ఏంటండి? మౌనంగా ఉంటే మరి లోకు కడుతుంది కదండి. మాటకి సమాధానం చెప్పకపోతే లోకు కడుతుంది కదా. నువ్వు మౌనంగా ఉండి విన్నట్టుగా ఉండి మోకాళ్ళు ఈ గదిలోకి వెళ్ళి ప్రార్థన చెయ్యి. ఏమని చేస్తావు? ఈ రేపో ఎల్లుండో వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తానంటుంది అని చేత దానికి ఏదోటి జరగాలని చేస్తారా? మళ్ళీ తిరిగి రాకూడదని చేస్తారా? కక్షలు ఎలా ఉంటాయంటే అది సావాలని ఇది సావాలని అది. అంత కక్షలో అంత పగలో రేపేది ఎవరో? వీళ్ళిద్దరూ మంచోళ్ళే. రేపేది ఎవరో? ఇందాక చెప్పానే దురాత్మల సమూహం అని. అయ్యి ఇద్దరిలో ఉన్నాయి. ఇద్దరు చర్చికి వెళ్తారు కానీ ఇద్దరిలో ఉన్నాయి. ఎలాగ మరి వాటిని మనము విడుదల చేసుకోవాలి? ఏ విధంగా మనల్ని వదిలిపెట్టి వెళ్తాయి? ఉపవాస ప్రార్థన వల్ల. దేవుని స్తోత్రం. ఉపవాస ప్రార్థన వల్ల 10 రోజులు 22వ తారీఖు నుంచి ఉదయం నుంచి మొదలెట్టి మళ్ళా సెప్టెంబర్ 1వ తారీఖు ఉదయం వరకు లేదా మధ్యాహ్నం 2 గంటల వరకు అందరూ భోంచేసేదాకా 3 గంటల వరకు ఉండి కార్యక్రమం సంపూర్తయ్యాక అప్పుడు భోజనం చేసేవాళ్ళు నేను, నా భార్య. ఈ లోపల టిఫిన్ ఏమైనా ఉందా అంటే టిఫిన్ లేదు, భోజనం లేదు. మరి ఆకలి లేదా? అవ్వలేదు. ఎలా ఉండగలిగారు 10 రోజులు కంటిన్యూగా? వాక్యం తింటా. హల్లెలూయా. వాక్యం తింటే ఆకలి అవ్వదా? అవ్వదు. ఎవరు చెప్పారు? 40 దివారాత్రులు ఉపవాసం ఉండి 40 దివారాత్రులు ఉపవాసం ఉండి చెప్పిన మాట, ప్రభువుల వారు చెప్పిన మాట ఏంటమ్మా? మనుషుడు రొట్టెల వలన మాత్రము, రొట్టెలు అనలేదు కానీ మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మీరు కూడా అనండి. ఎందుకంటే వినే వాక్యము గంట సేపు టీవీ ముందు కూర్చున్నా, డైరెక్ట్గా మందిరానికి వచ్చినా 1 గంట సేపు నీ చెవులు ఆయనకి ఇవ్వలేవా? ఏమా 1 గంట సేపు చెవులారా వినలేవా వాక్యాన్ని? కాబట్టి వింటే ఏం కలుగుద్దంటే నీకు ఆపద కాలంలో ఏం చేయాలో తెలుస్తుంది. రెచ్చగొట్టి కక్ష పట్టి నీ మీద కోడలో లేకపోతే అత్తగారో లేకపోతే వేరే మనుషులో భర్తో వివాదాలు పెట్టుకున్నాడు, నీవు ఉపవాసం ఉన్నావు, నువ్వేం చేయాలంట? మౌనంగా ఉండాలంట. దేవుని స్తోత్రం. మౌనం దాల్చాలి. ఈరోజు ఉపవాసం ఉన్నాను నేను, చాలా విషయాలు ప్రభు దగ్గర నేర్చుకోవాలి. మౌనంగా ఉండాలి. ఈరోజు మౌన వ్రతం చేస్తున్నావు, అందుకని ఈరోజే నీకు కొన్ని శోధనలు ఎక్కువ రావచ్చు, 1 వారం ఎక్కువ వివాదాలు రావచ్చు. కానీ నీ ఓపికను పరీక్షిస్తాడు దేవుడు. నిన్ను పరీక్ష చేస్తేనే కదా నువ్వు అందులో మరి నెగ్గుతావో లేదో తెలిసింది. పరీక్ష పెడితేనా పిల్లలు వాళ్ళ దగ్గర సరుకు ఎంతో తెలుస్తుంది. అలాగే మనకు కూడా పరీక్ష పెడతా ఉంటాడు దేవుడు.
పరీక్షలో మనం ఏమవ్వాలి? నిలబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఆయన హస్తము కురచ కాదు, ఆయన చెవులు మందం కాలేదు. కానీ నువ్వు చేసిన ప్రార్థన మనఃపూర్వకంగా చేసి ఉంటే గనక, అది పైకప్పు దాటుంటే గనక దేవుని దగ్గరికి చేరిందని అర్థం. దేవుని దగ్గరికి చేరిన దానికి జవాబు రాలేదేంటి మరి? నువ్వు అనుకున్నంత తొందరగా ఒక్కోటి జరగదు, నువ్వు ఆలోచించినట్టుగా కాదు. దేవుడు ఒక సమయం ఉంటుంది, ఆ సమయంలో ఆయన దిగి వచ్చి నీ దర్శిస్తారు, నీకు సహాయం చేస్తారు, నీ కార్యం నెరవేర్చి పూర్తి చేస్తారు. కానీ నువ్వు ఎలాగుండాలంట? మనఃపూర్వకంగా వేడుకోవాలంట. దేవుని స్తోత్రం. అంతే కదా, యోవేలు 2:12 మనఃపూర్వకంగా వేడుకోవాలంటండి. మనస్ఫూర్తిగా అంటాం మనం, మనఃపూర్వకంగా అన్నా మనస్ఫూర్తిగా అన్నా ఒకటే. కాబట్టి ఆ విధంగా ఉపవాసములు మీ ప్రాణములు ఆయాసపడుతున్నాయి, నిజమే అంటే జ్ఞాపకం చేశాను అంతే ఆ వాక్యం. దేవుని స్తోత్ర. చెప్పమ్మా, మీ ప్రాణాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆయాసపడతాయా లేదా? ఆయాసపడుతూ ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఆకలి అవుతుంది కానీ భోజనం తినవు, టిఫిన్ తినవు, దాహం అవుద్ది, నీళ్లు తాగవు, కొంచెం ఓర్చుకుంటావు, కొంచెం సహించుకుంటావు, ఇంకో గంట నాకు తాగుదాంలే, తర్వాత చూద్దాంలే, ఈ మోకాళ్ళు ప్రార్థన అవని అని శరీరము మనస్సు నీతో అన్నప్పుడు ఆత్మ దానికి ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. ఎవరికి ఇస్తుంది ఆన్సరు? ఆత్మ ఎవరికి ఇస్తుంది? నీ జీవాత్మ శరీరానికి మనసుకి ఇస్తుంది. ఇప్పుడు నేను పూర్తయ్యేదాకా నాకు 1 గంట అవ్వాలి, అప్పుడు నేను మంచినీళ్ళు తాగుతాను, లేకపోతే టీ తాగుతాను, మజ్జిగ తాగుతాను. నేను రేపు ఉదయం దాకా ఏమి తీసుకోకూడదు అనుకున్నాను, అలా సమర్పించుకున్నా. అలా ఒక రోజు ఒక దినమంతా దేవుని సన్నిధిని అనుభవించేవారు ఉంటే మంచిది. అలాగే ఉపవాస కూటాలు వస్తున్నాయి. ఆగస్టు నెల, వచ్చే నెల 22 నుంచి 31 వరకు 10 రోజులు తీర్మానం చేసుకోవటం మంచిది. ఆగస్టు 22 ఉదయం నుంచి మళ్ళా సెప్టెంబర్ 1 వరకు మధ్యాహ్నం వరకు ఇక్కడ భోజనాలు పెట్టే వరకు కూడా అలాగే ఉంటామేమో. ప్రభుతో గడుపుతుంటే ఈ రొట్టె వలన మనుషుడు జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారన్నది మేము ప్రాక్టికల్గా తెలుసుకున్నాం. హల్లెలూయా. ఏమి తీసుకునవలసిన పని ఏమి రాలేదు, టిఫిను లేదు, భోజనం లేదు, లేకపోతే టీ కూడా అవసరం లేదండి. కానీ అందరితో పాటు కొంచెం ఒక డ్రాప్ టీ తీసుకుని, ఎప్పుడైనా కొంచెం మజ్జిగ తీసుకుని, అంతే. ఎందుకు ఎలా చేయగలిగామంటే వాక్యం నెరవేర్పు అంతే. దేవుని స్తోత్ర. దైవజనురాలు 52 రోజులు చేసినా, 40 రోజులు చేసినా, 21 రోజు చేసినా వాక్యం ఆమె ఎక్కువగా తినకపోతే ఆకలేసేస్తుంది. అలాగే దేవుడు స్వయంగా వచ్చి ఆయన హస్తంతో ఏదో ఒక ముద్ద, లేకపోతే ఏదో ఒకటి సేమియా లాంటిదో ఏదో ఒకటి, నిజంగా కాదు, ఆయన చేత్తో ప్రభువు పెట్టినప్పుడు ఆమెకు ఆకలి ఉండదు. దేవుని స్తోత్రం. అందుకని ఆహారము ముట్టకుండా ఆమె అన్ని దినాలు ఆయనతో సహవాసము చేయటే కృపను ఆమెకి ఇచ్చారు. హల్లెలూయా. మరి నేను చేయొచ్చు కదా, నా వల్ల అవ్వట్లేదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు, ఒక్కొక్క ఆ దేవుని అనుగ్రహం కలుగుతుంది. అదండి. కాబట్టి గమనించండి ప్రియులారా, ఒక్క రోజు అయినా మీరు ఉపవాసం ఉండి రేపు ఉదయం దాకా మీరు ఖచ్చితంగా చెయ్యండి. ఏంటది? ఉపవాసం అంటే కడుపు కాల్చుకోవటం, మీ ప్రాణాలు ఆయాసంగా ఉంచుకోవటం. అలాగే మీరు వివాదాలు పడకుండా, గొడవలు లేకుండా చూసుకోవటం. అదే రోజున సమస్యలు వస్తాయి. దైవజనురాలు ఉపవాసం ప్రారంభించారు, ఆమెకి టైఫాయిడ్ ప్రారంభించింది. మొదటి రోజు రాత్రి మానేశారా? మానలేదు. మరొక పక్క మా అమ్మాయికి బలహీనత, మామూలు బలహీనత కాదు, అది బలమైన శోధన, బలమైన వ్యాధి, బలమైన శోధన వచ్చింది. అయితే దాన్ని కంటిన్యూ కొనసాగిస్తూ మరి ఉంటూ ప్రార్థనలో ఎక్కువగా ఉంటున్నారు.
మనం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మరి ఒక్కళ్ళనే ఉండమంటున్నారు అక్కడ. మనం చేసేది ఏముంది? లేదు. కాబట్టి గదిలో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడి దగ్గరికి ధూపం వలలే వెళ్తుంది. దేవుని స్తోత్రం.